ఎస్సీలు, ఎస్టీలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు చప్పిడి వెంగళరావు అన్నారు. ఒంగోలు వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి పేదల బతుకుల్లో యువత జీవితాల్లో చిచ్చుపెట్టిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్యాకేజీల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబు, వాళ్ళెవరని ప్రశ్నించలేని జనసేనాని పవన్ కళ్యాణం బూటకపు మాటలను ప్రజలు ఎప్పుడో గమనించారని అన్నారు. దళితులు, మైనార్టీల పట్ల కపట ప్రేమ చూపుతున్న కూటమికి గుణపాఠం చెప్పాలని, దళితులంతా ఆత్మామానం చాటుకునేలా వైఎస్ఆర్సీపీని అఖండ మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జి బడుగు ఇందిర, నగర మహిళా అధ్యక్షురాలు చింతకుంట్ల సువర్ణ, ఎస్సీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పట్రా బంగారం, విద్యార్థి నాయకుడు నాగరాజు, వైఎస్ఆర్సీపీ నగర ప్రధాన కార్యదర్శి బేతపూడి భాస్కర్రావు, సల్మా తదితరులు పాల్గొన్నారు. మరి తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, వాళ్ళ మాజీ మంత్రులకు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలకు కానివ్వండి, అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, దళితుల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉందా, లేదంటే దళితులంటే కొంచెమైనా సరే గౌరవ భావన ఉందా? గతంలో మనకు తెలుసు, దళితుల యొక్క ఆరాధ్య దైవం భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి యొక్క 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల యొక్క విగ్రహాన్ని మరి విజయవాడలో పెడతానని చెప్పేసి అందరినీ కూడా మోసం చేసి కనీసం ఫౌండేషన్ కూడా వేయలేని పరిస్థితుల్లో మరి గౌరవ సీఎం గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డిన మరి స్థాపించి గౌరవాన్ని మరి దళితుల యొక్క ఆత్మాభిమానాన్ని మరి పెంచే విధంగా వారు తీసుకున్న నిర్ణయం అందరికీ తెలిసిందే. మరి ఆ రోజు మరి 125 అడుగుల యొక్క అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి ప్రతిష్టాపన చేసేటప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా ఎంతగానో పొలికించిపోయిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంటే భారత రాజ్యాంగ నిర్మాతనే మోసం చేసినటువంటి మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మిత్ర బృందం, అలాగే మరి ఈ రోజున ఎవరైతే మరి బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక యూనిటీగా ఉంటూ దళితుల మధ్య మరి అనేక రకాలుగా చిచ్చు పెడుతూ మరి పార్టీలకి కానివ్వండి, అలాగే మా యొక్క ప్రభుత్వానికి కానీ మా యొక్క నాయకత్వంలో కూడా చిచ్చు పెడుతూ మరి అనేక రకాలుగా వాళ్ళు మభ్యపెట్టే దిశగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. మరి మనం చూస్తున్నాము, మరి గతంలో ఎస్సీలుగా పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అని ఎంత నీచంగా, అంటే ఎస్సీలు అంటే ఎందుకు, ఓట్లేమో మావి, సీట్లేమో మేవి, మేమెంతగానో కష్టపడి మా ఓట్లన్నీ మీరు వేసుకొని మీరు అధికారం చేజిక్కించుకొని చివరికి దళితుల్ని మీకెందుకురా రాజ్యాధికారం అని అంటారు. భారత రాజ్యాంగంలోనే మనకి నిర్మించబడింది దళితులకి కూడా రాజ్యాధికారం హక్కుని సాధించుకునే విధంగా మరి రాజ్యాంగంలో నిర్మించబడితే మరి ఈ రోజున మరి టీడీపీ వాళ్ళు ఏ రోజునైనా సరే దళితులకి ఒక సముచిత స్థానాన్ని కల్పించారా? నామినేటెడ్ పదవుల్లో మరి మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి అవకాశాన్ని కల్పించారు? నాలాంటి వాళ్ళు ఎంతమంది మేయర్లు అయ్యారు, జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యారు, అలాగే మున్సిపల్ చైర్మన్లు అయ్యారు, అలాగే అనేక రకాల పదవుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు మాకెంతో సముచిత స్థానాన్ని కల్పిస్తుంటే మరి టీడీపీ వాళ్ళు ఎప్పుడు కూడా దళితులకి సముచిత స్థానం ఇవ్వకపోగా అసలు మీకెందుకు రాజ్యాధికారం ఒకలంటే మరి బీసీలు తోకలు కత్తిరిస్తామని ఒకలైతే, అసలు చింతమనేని ప్రభాకర్ అయితే మీరు ఇళ్లల్లో పాసి పని చేసుకోవడానికి తప్ప మీరు రోడ్డు మీద తిరగడానికి కూడా మీరు పనికిరారు పొండరా అని చెప్పేసి అంత నీచంగా మాట్లాడితే మరి అలాంటి వాళ్ళకి దళితులు నిజంగా మరి మా యొక్క సహకారం మీకు అందిస్తారా అనే దాని మీద ఒకసారి మీరు ఆలోచించండి. ఏమాత్రం మీకు చిత్తశుద్ధి ఉన్నా ఇప్పటికైనా సరే అసలు మేము ఎస్సీల్లో అంటే 2 కులాలు కూడా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 కళ్ళు లాంటివి. మేమందరము కూడా అన్నదమ్ముల్లా కలిసిపోతూ మరి మేము పని చేసుకుంటూ పోతుంటే మరి మా మధ్యనే చిచ్చు పెడుతున్నారు అంటే మమ్మల్ని విడదీయడానికి మీరు తీసుకుంటే కుట్రలు తెలియకుండా ఉన్నాయా అనే విషయాన్ని ఒకసారి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలుగా కార్పొరేషన్లు పెట్టి మరి ఎస్సీలందరికీ కూడా అనేక రకాల పథకాలు ఇచ్చి మరి ఎంతగానో ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్లో మాల కార్పొరేషన్ పెట్టారు, మాదిగ కార్పొరేషన్ కూడా పెట్టారు. సముచిత స్థానాన్ని కల్పించి 2 కళ్ళులాగా మమ్మల్ని చూసుకుంటూ మాకు అన్ని రకాలుగా ఆదుకుంటూ మరి మమ్మల్ని ముందుకు తీసుకుపోతూ రాజ్యాధికారంలోనూ కూడా మరి అవకాశం కల్పిస్తూ అంతేకాకుండా మంత్రి పదవుల్లోనూ కూడా ముఖ్యమైన స్థానాలను కల్పిస్తూ ఆ రకంగా మరి మమ్మల్ని గౌరవిస్తూ ఉంటే మరి మీరెందుకు ఎంత కుట్రపూరితమైన విషం చిమ్ముతున్నారనేది మేము మీడియా మిమ్మల్ని అడుగుతున్నాము.
మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పడినప్పటికీ కూడా మేమంతా ఒకటిగా ఉన్నాము, మేమందరము కలిపి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తున్నాము అని ఈ మీడియా ముఖంగా మరి మీకు తెలియజేస్తున్నాము. అందులోకి ఇప్పుడు మనకి పెత్తందారులకి పేదలకి మధ్య జరుగుతున్న యుద్ధమే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్ అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున మొన్న కూడా చంద్రబాబు నాయుడు అన్నారు, మీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మీటింగ్లకి ఎవరు వస్తున్నారు, కూలీ జనం వస్తున్నారు అని చెప్పారు. అంటే కూలీ జనం మనుషులు కాదా? మాలో ప్రవహించేది కూడా రక్తం కాదా? మేము తింటున్న అన్నం కాదా? మరి మీరు ఎందుకు మమ్మల్ని అంత చిన్న చూపు చూస్తున్నారు? ప్రజలందరూ కూడా ఒకసారి గ్రహించాలి. నిజంగా ఎస్సీలు నిజంగా ఒకసారి గ్రహించాలి. మనకి కనుక టీడీపీ కనుక అధికారంలోకి వచ్చినట్లయితే మన ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడతానో ఒకసారి గ్రహించాలి. అంతేకాకుండా మైనారిటీలకు అంటే క్రిస్టియన్ మైనారిటీ కానివ్వండి, ముస్లిం మైనారిటీలు కూడా మరి ఆ యొక్క రాష్ట్రాల్లో ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు, క్రైస్తవులు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు బీజేపీ గవర్నమెంట్ అయితే, ఇదంతా మనకు తెలియడం లేదా? కాబట్టి ఒక్కసారి మరి ఎస్సీ సోదరులందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు కనుక అంటే టీడీపీ అండ్ కో వాళ్ళ యొక్క మిత్ర బృందం కనుక అధికారంలోకి వచ్చినట్లయితే మనల్ని ఎస్సీని అధపాతాలను తొక్కేస్తారని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా మరి ఓటర్స్ అందరూ కూడా మనకి భారీ ఎత్తున మరి ఓటింగ్ వేసి మరి అది మంచి మెజార్టీతో ఇక్కడ ఒంగోలు మరి వాసనను అలాగే మరి ప్రకాశం జిల్లాలో మరి ఎంపీ అభ్యర్థి అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా మరి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరి యొక్క సపోర్ట్. ఎందుకంటే ఈ వేదిక మీద ఉండే వాళ్ళు మాకు అందరికీ కూడా ఏదో ఒక పదవి ఇచ్చి మరి మా వాసన ఎంతగానో మమ్మల్ని మాకు సముచిత స్థానం కల్పించి మమ్మల్ని గౌరవిస్తున్నారు. వాసన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు కూడా కుల మతాలు అనేది వారి దృష్టిలో ఎప్పుడూ ఉండదు. అందరినీ కూడా సమానంగా చూసే నాయకుడు. మేమందరము కూడా ఆయన బెడ్రూమ్లకు కూడా వెళ్ళి మరి వారితో ధైర్యంగా మాట్లాడి మాకు ఏది కావాలో తెచ్చుకునేటువంటి సత్తా ఉండే మరి నాయకుడు. అలాగే మాకు అందరికీ కూడా ఎంతో చనువిచ్చిన మరి నాయకుడు, మంచితనానికి మారుపేరు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రేమగా అన్నాన్ని పిలిపించుకునే నాయకుడు. ఈ రకంగా మా మధ్యన మా ఒంగోలుకి ఎమ్మెల్యేగా ఉండడం మేము అదృష్టంగా భావిస్తున్నాము. అలాగనే మరి త్వరలోనే మంచి మెజార్టీతో వారికి గెలిచి అలాగే మళ్ళీ కూడా మంత్రి పదవిని అధిరోహించాలని చెప్పేసి మరి మా ఎస్సీల తరఫున మరి కోరుకుంటూ ఖచ్చితంగా మరి ఎస్సీ ప్రజలందరూ కూడా ముందు దళిత సంఘాల వాళ్ళందరూ కూడా ఒకటే విజ్ఞప్తి ఈ మీడియా ముఖంగా, మీరందరూ కూడా ఏ పార్టీ అధికారంలోనే ఉంటే మనం బాగుంటాము అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించి ఓటు వేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. హయాంలో ఎస్సీలకి ఎస్టీలకి ఎప్పటికీ న్యాయం జరగలేదని మాకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ రోజుల్లో సప్లాన్ నిధులు వేయి అని అడుగుతున్నాడు. కానీ ఇప్పుడు సప్లాన్ నిధులు జగన్ అన్న కొంతమందికే ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళ కార్యకర్త కొంతమంది గుర్తుపెట్టుకుని వాళ్ళకే ఇచ్చి వాళ్ళనే బాధ. కానీ అదే జగన్ హయాం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి వాళ్ళకి అందరికీ సప్లాన్ నిధులు సమానంగా వస్తున్నాయి. దళితులందరూ ఎంతో అభివృద్ధి చెందుతారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఆ రోజు చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు మన ఎస్సీ పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి విదేశీ విద్యలు 15 లక్షలు ఇచ్చేవాడు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి పైదాకా విదేశీ విద్య కోసం పిల్లలకు ఖర్చు పెడుతున్నాడు. మన ఎస్సీలు అట్లా ఎస్సీ కొనుక్కోవడమే తప్పు అనే మన వాళ్ళ కాడ నుంచి ఎస్సీలు రోజు విదేశాలు చదువుకునేంత స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది. కాబట్టి అభివృద్ధి అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒంగోలు అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అలాగే మన ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేసుకుని మా ఎస్సీలు ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన ఎస్సీలు 2 వర్గాలు ఉన్నాయి. 2 వర్గాల్లో మనకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఒకసారి గ్రహించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, దళితుల్లో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అని అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ప్రతి ఒక్క కులానికి మనకి 2 కళ్ళుగా మనల్ని చూసుకుంటున్నాడు. మన కులాలని చూసుకొని ప్రతి ఒక్కళ్ళకి మాలలకు కానీ మాదిగలకు కానీ తగు న్యాయం చేశాడు. కానీ మనకి చంద్రబాబు ఏం చేస్తున్నాడు, మీరిద్దరు కొట్టుకోండి నేను చూస్తానన్నట్టుగా అతను చేస్తున్నాడు. కానీ ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మనకి ప్రతి ఒక్కళ్ళకి ఒక మాలలకు కానీ మాదిగలకు కానీ ఇప్పుడు మనకి మినిస్టర్ పదవులు ఇచ్చారు. అలాగే మాకు ఒంగోలులో ఇక్కడ కూర్చున్న డయాస్ మీద కూర్చున్న వాళ్ళందరికీ మాకు వాసన్న పదవులు ఇచ్చున్నారు. కానీ వాసన్న ఏ రోజైనా మమ్మల్ని 2 కళ్ళుగా చూశాడు. ఈ మధ్య ఒక అతను అంటాడు మాదిగల్ని వాసు చూడడు అని అన్నాడు. కానీ మాదిగలన్నా మాలలన్నా వాసన్నకి చాలా అభిమానం. మీరు ప్రజలు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో చూడండి. మొన్న ఈ మధ్య మణిపూర్లో ఒకటి జరిగింది, క్రిస్టియన్స్ని తరిమి కొట్టి ఎంత దారుణంగా చేశాడో ఒకసారి గ్రహించుకోండి. రేపు బీజేపీ కనుక వచ్చిందంటే, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జనసేన 3 కూటమిలు కలిపి వచ్చిందంటే మన ఎస్సీలు ఎంత అనుభవిస్తారో ఒకసారి గ్రహించండి. ప్రజలు మీరే ఒకసారి తెలుసుకోవాలమ్మా. ఈరోజు ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో కనుక మీరు చూస్తే అసలు ఒక ఎస్సీ వెళ్ళి అక్కడ బట్టలు ఉతికిందని చెప్పి బీజేపీ వాళ్ళు ఎంతమంది వచ్చి ఆ అమ్మాయిని అతి దారుణంగా
కిరాతకంగా ఆ రకంగా ఆ అమ్మాయిని కొడుతున్నారంటే అది మరి జనాల్లోకి వెళ్తే జనాలు చూస్తారు, చూడాలి. మీరు తప్పనిసరిగా చూసి మనం బీజేపీ రావాలా, చంద్రబాబు నాయుడు రావాలా, మనకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనకి ఎంత మేలు జరిగిందని ప్రజలు మీరే తెలుసుకొని మన జగన్మోహన్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించుకొని ఇక్కడ ఒంగోలులో మన వాసనని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలని కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు, బీజేపీ, జనసేన, పవన్ కళ్యాణ్ వీళ్ళు మమ్మల్ని ఏ విధంగా అనగదొక్కాలి, ఏ విధంగా వీళ్ళని విడగొడితే వీళ్ళు చెదిరిపోతారన్న కాన్సెప్ట్ తోటి మా ఎస్సీలని బాగా ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళు ఈ జనసేన వాళ్ళు, ఈ టీడీపీ వాళ్ళు లేనిపోయిన మాటలు మాట్లాడి లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చేసి గందరగోళం చేస్తున్నారు. ఒంగోలులో వీళ్ళు మమ్మల్ని ఎట్ట చేయాలో అట్ట చేస్తున్నారు. మేము ఏంటంటే వాసనకి బాగా మెజార్టీ తీసుకొచ్చి వాసనని మేము గెలిపించుకొని వాసనని మంచి మేము మంత్రిగా చూడాలని మేము ఆశిస్తూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా ఎంపీగా అభ్యర్థిగా చూడాలని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఈరోజు దళితులపైన అనేక రకమైన మాటలు తూటాల్లాగా పేలుతూ ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడే కాదు, అలాగే పవన్ కళ్యాణ్ కాదు, బీజేపీ కాదు, చంద్రబాబు నాయుడు గారి భార్య గారు కూడా ఈరోజు నిన్న మొన్న వచ్చిన ఆడియో లీక్ని మీరు వింటే కులాల పేరుతో నీచంగా మాట్లాడటం జరుగుతూ ఉంది. వారి దృష్టిలో దళితులన్నా వారికి ఉన్న స్థానాన్ని మరిచి ఈరోజు వారు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఒంగోలు వరకు తీసుకుంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటములు కూడా అలాగే చేస్తూ ఉన్నాయి. పార్టీలో మీరు రండి అంటున్నారు, వచ్చిన తర్వాత వారికి సముచిత స్థానం కల్పించట్లేదు. సుమారు 25 ఏళ్లుగా ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దళితులను హక్కును చేర్చుకొని ఈరోజు వారికి చేయాల్సిన విధంగా ఎన్ని రకాలుగా వారి అవసరతలు, వారి అభ్యున్నతి కృషి చేయాలో ఆయన చేస్తూనే ఉన్నారు. ఇదంతా ఒంగోలు పట్టణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆయన్ని మంత్రిగా, అలాగే మన ఒంగోలు పార్లమెంట్ సభ్యులైనటువంటి పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి కూడా ఒంగోలు దళితులందరూ కూడా తమ అమూల్యమైన ఓటు వేసి భాస్కర్ రెడ్డి గారిని ఎంపీగా, అలాగే మన పార్టీకి ఉన్న ఇదేంటంటే మన ముఖ్యమంత్రి అభ్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి మనం ముఖ్యమంత్రిగా చేసుకొని రాష్ట్రంలో ఉన్న మన దళితుల యొక్క ఆకాంక్షలు, ఆశలు అన్నీ రాబోయే 5 ఏళ్లలో మనం అన్నీ ఆయన ద్వారా మనం కల్పించుకోవాలని, ఆ విధంగా ఉండాలి అంటే మన యొక్క పవిత్రమైన ఓటుని ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని ఈరోజు మీడియా ముఖంగా మన దళితులందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాం. దళితుల గురించి చంద్రబాబు నాయుడు, చింతమనేని ప్రభాకరు, పల్లె రఘునాథ్ రెడ్డి, నిన్న కొత్తగా ఎన్ఆర్ఐ నుంచి వచ్చాడు ఒకడు ఎంపీ పోటీ చేస్తున్నాడు గుంటూరు. దళితులను నీచంగా మాట్లాడేటువంటి వాళ్ళు అసలు దళితుల ఓట్లు ఎందుకు అడుగుతున్నారు? నిన్న దళిత వాడికి వెళ్ళి ఓట్లు అడగాల్సిన అవసరం చింతమనేని ప్రభాకర్కి ఎందుకు? మా ఓట్లు అవసరం, మేము అవసరం లేదు, మేము చదువుకోము, మేము నీళ్లు పోసుకోము, మేము మంచి బట్టలు వేసుకోము, మాకు ఎలాంటి సౌకర్యాలు లేవు, మరి నీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, నువ్వెందుకు మా దళితుల ఓట్లను అడుక్కుంటున్నావు? దళితుల మీద తిరుగుబాటు చేశావు. నిన్న 4 దళితులను కొట్టారు, 4 హాస్పిటల్లో ఉన్నారు. చివరికి భువనేశ్వరి కూడా నిన్న ఆ మీటింగ్లో సోషల్ మీడియాలో మీరు అందరూ గమనించారు. ఆమె కూడా దళితులంటే చులకన భావన. నేను మా దళిత సోదరులందరికీ, ఉద్యోగ మిత్రులందరికీ నేను తెలియజేసేది ఒక్కటే, దళితులందరూ మీరు ఆలోచన చేయండి, ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయాలి? ఎందుకు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి వేయకూడదు? ఎందుకు వేయకూడదు? రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు. నేను ఒక కేంద్ర మంత్రి హైదరాబాద్లో ఏం చెప్పాడు? రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నాడు, మైనార్టీల రిజర్వేషన్లు. ఇంకొక మంత్రి వస్తాడు, రాజ్యాంగాన్ని మారుస్తాము, మాకు కనుక 400 సీట్లు వస్తే అంటున్నారు. మన పరిస్థితి ఏంటి? మనం నిజంగా మన మతాన్ని మనం స్వేచ్ఛగా అనుభవించగలుగుతామా? దళితులకు నిజంగా మనం ఇక్కడ నివసించే పరిస్థితులు మనకు కల్పిస్తారా?
రాబోయే రోజుల్లో మనం నిజంగా దళితులు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో దళితులు ఏ విధమైనటువంటి అరాచక పాలన అనుభవిస్తున్నారో అన్ని రాష్ట్రాలకు తేకుండా ఉండాలి అంటే తప్పకుండా వైఎస్ఆర్సీపీకి ఓటు వేయండి. మరి ఒంగోలుకు వచ్చేటప్పటికి మరి ఇంతవరకు కుల వివక్ష లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే రాష్ట్రంలో 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక్కడే. ఎందుకన్నానంటే 5 ఏళ్ల నుంచి వాళ్ళ ఇంట్లోనే తిరుగుతున్నామే. వంటింట్లోకి వెళ్తున్నారు, బెడ్రూమ్లోకి వెళ్తున్నారు, ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నాడు. ఆయనకు అసలు వీళ్ళు ఎవరు అని కానీ ఎందుకు వస్తున్నారు లోపలికి అనే మాట ఆయన కానీ, ఆయన భార్య కానీ, కొడుకు కానీ, కోడలు కానీ అనే ప్రసక్తే లేదు. అంటే కుల వివక్ష ఆయనకు తెలియదు. మరి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, 2 సార్లు మంత్రిగా చేశాడు, 6వసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. మనందరం దళితులందరం తప్పకుండా ఆత్మాభిమానాన్ని చంపుకోకండి. మా ఓటు వద్దన్నాడు, మనల్ని నీచంగా మాట్లాడుతున్నాడు, ఓటు వేయకండి. ఇప్పుడైనా ఆలోచించండి. ఇంకా త్వరలో 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో దళితులందరూ నేను చెప్పే మాట దయచేసి వినండి. మన ఓటు వాళ్ళకి అవసరం లేదు, మనం అవసరం లేదు, మన కులాల్లో పుట్టాలని కోరుకోవట్లేదు. అటువంటి వాళ్ళకి మన ఓటు అవసరం లేదు. కాబట్టి మనమంతా కూడా వైసీపీకి ఓట్లేసి అత్యధిక మెజార్టీతోటి గెలిపించడంతో పాటు ఒంగోలులో మరి వాసన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా మంచి మెజార్టీతోటి ఫ్యాన్ గుర్తుకే మన దళిత సోదరులందరూ వేసి దళిత ఐక్యత ఏంటో తెలియజేయమని ఈ పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని విడగొట్టి రాష్ట్ర ప్రజల్ని అంధకారంలో నెట్టివేస్తే 2020 విజయంతో వచ్చినటువంటి చంద్రబాబు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ లక్షలాది కోట్ల సప్లై నిధుల్ని జన్మభూమి కమిటీ సభ్యులకి బినామీ పేర్లతో దోచిపెట్టి ఈరోజు సంక్షేమ పథకాలు రద్దు చేశాడు జగన్ అని చెప్పేసి ఘంటాపదంగా మోసపూరిత మాటలతోటి దళితులను మభ్యపెడతా ఉన్నాడు. అంటే చంద్రబాబు పాలనలో ఈ సంక్షేమ పథకాలు పేరుతోటి లక్షలాది రూపాయలు అన్నీ కూడా నేను జేసీపీలు ఇచ్చాను, ఇతిహాస కార్లు ఇచ్చాను, నేను లారీలు ఇచ్చాను చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఒకసారి గూగుల్ కొట్టినా ఏది కొట్టినా కూడా కొన్ని వేల మంది ఈ రాష్ట్రంలో జన్మభూమి కమిటీ సభ్యులు బినామీ పేర్లతోటి ఇవన్నీ దోచుకున్నారు. ఏ కుటుంబానికి కూడా, ఒక పేద కుటుంబానికి కూడా ఒక లోను కూడా రాలేదు చంద్రబాబు ప్రభుత్వంలో. కానీ సంక్షేమ పథకాలు రద్దు చేశారని చెప్పేసి ఒక మోసపూరితమైనటువంటి ఒక దుష్ప్రచారాన్ని లేవనెత్తాడు ఈ రాష్ట్రంలో. జగనన్న వచ్చిన తర్వాత జగనన్న జన్మభూమి కమిటీ బినామీ పేర్లు అట్టయితే దోచుకున్నారు, అట్లా కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పేద వర్గాలకి నవరత్నాల పేరుతోటి ప్రతి కుటుంబానికి అందే విధంగా రాయితీలు అందే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకం అందేలా చేసినటువంటి గనుడు జగనన్న. చంద్రబాబు ఆయన ప్రభుత్వంలో ఒక సర్వే చేయించుకున్నాడు, ఆయనే వెలుగు సర్వే చేయించుకున్నాడు, ఆయన ఒక్కడే నా ప్రభుత్వం ఎలా ఉంది చెప్పండి అని. ఆయన ప్రభుత్వంలో ఆయన చేసుకున్నటువంటి సర్వే, వెలుగు సర్వే ఏం చెప్పిందంటే ఈ రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలు పస్తులు ఉంటున్నారని, కోట్లాది మంది ప్రజలకి ఇల్లు స్థలాలు లేవని, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పేసి ఆయన చెప్పినటువంటి సర్వే వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని పక్కన పెట్టేసి ఎటువంటి చర్యలు తీసుకోవాలా, విద్య లేదని చెప్పారు సర్వేలో, దానికి కూడా సరైనటువంటి చర్యలు తీసుకోలేదు. 30-50 సంవత్సరాల మధ్య యువకులు అనారోగ్యం చనిపోతూ ఉన్నారని చెప్పారు. ఇవన్నీ అతను చేసినట్టు సర్వేనే. ఈ ఒక్కటి కూడా ఆయన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు, దున్నపోతు మీద వానబడ్డట్లుగా. అయితే ఈరోజు మోసపూరిత వాగ్దానాలతోటి మోడీ ఆర్ఎస్ఎస్ బజరంగ అజెండాతోటి రాజ్యాంగాన్ని మారుస్తాము, 400 ఎంపీ సీట్లు మాకు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి, రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పేసి ఈరోజు ఘంటాపదంగా మోడీ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయా రాష్ట్రాల్లో ఆయా కూటములతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో మోడీ యొక్క విధానాలకి, మోడీ యొక్క
రాజ్యాంగాన్ని మార్చే పందానికి ఇక్కడ టీడీపీ జనసేన జతకట్టి రాజ్యాంగాన్ని మార్చడానికి అంబేద్కర్ మనకిచ్చిన హక్కుల్ని కలరాయటానికి వీళ్ళంతా కుట్రబన్ని మోడీతో జతకట్టి ఆ దళితుల అభివృద్ధిని అడ్డుకోవటానికి ఒక కపట ప్రేమను నటిస్తూ ఉన్నారు. కాబట్టి దళిత గిరిజనులు అర్థం చేసుకోవాలి, మనకి ఎవరు కావాలి ముఖ్యమంత్రిగా. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలంటే మనం ఎవరికి ఓట్లు వేయాలో మీరు నిర్ణయించుకోవాలి. ఖచ్చితంగా మన అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా మరోసారి జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. అంతేకాకుండా ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పేసి అందరూ భయభ్రాంతులతోటి అభద్రత భావంతో దళితులు జీవిస్తూ ఉన్నారు. ఒక దళితులే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, దాంతోపాటు కూడా ఇతర వర్గాల ప్రజలు కూడా రాజ్యాంగం పోతే ఖచ్చితంగా హక్కులు కోల్పోతారు. ఆ దిశగా ఖచ్చితంగా మోడీ యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క రాజ్యపాలనే యొక్క రాజ్యాంగాన్ని మారిస్తే కొనసాగింది. కాబట్టి మోడీని ఓడించాలంటే ఖచ్చితంగా ఇక్కడ చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చిత్తుగా ఓడించి ఖచ్చితంగా దళిత పల్లెల నుంచి తరిమి కొట్టాలని చెప్పేసి నేను ఐక్యత నుంచి పిలుపునిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ సుదీర్ఘ 5 సార్లు శాసనసభ్యులుగా, 2 సార్లు మంత్రివర్యులుగా, సుదీర్ఘ పాలనాధ్యక్షులుగా పనిచేస్తూ అజాత శత్రువుగా ఒంగోలు ప్రజలకి అందుబాటులో ఉంటూ ఒంగోలు అభివృద్ధినే కాకుండా జిల్లాను కూడా అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఆదర్శప్రాయులు, సహృదయులు, విశాల హృదయులు, గౌరవనీయులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని అత్యధికమైన మెజారిటీతో గెలిపించుకొని మనం జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకొని మన యొక్క హక్కుల్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. వైసీపీ గెలుపుతోనే దళితుల గెలుపు అని మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను దళిత ప్రజానీకానికి దళిత సంఘ ఐక్యం నుంచి పిలుపునిస్తూ ఉన్నాను.